ఎన్నో కంపెనీస్ ఎన్నో రకాలుగా సక్సెస్ అయ్యాయని మనం మాట్లాడుకుంటూనే వచ్చాం. ఈ రోజు మనం రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. వై మోస్ట్ ఫౌండర్స్ బర్న్ అవుట్. ఒక అడ్రినలిన్ రష్ తో స్టార్ట్ చేస్తాం. లేట్ నైట్స్ కాన్స్టెంట్ గా అందరికి పిచ్ చేయడం, సేల్స్ చేయడం, ఎన్నో ప్లాన్స్ చేయడం, ఇవన్నీ చేసి హసిల్ చేయాలి, నాన్ స్టాప్ వర్క్ చేయాలి సక్సెస్ అవ్వాలంటే అని మనకు రుద్దేశారు. కట్ చేస్తే 6 months తర్వాత హైస్ అన్ని ఫేడ్ అయ్యి డోపమైన్ క్రాష్ అవుతుంది. స్టడీస్ సే దట్ 54% ఆఫ్ ఫౌండర్స్ హ్యావ్ అ బర్న్ అవుట్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ స్టార్టింగ్ అ బిజినెస్. ఇలా జాబ్ లో కూడా జరుగుతుంది, ఆంటర్ప్రినర్షిప్ లోనే కాదు. 1 year గట్టిగా ట్రై చేస్తాం ప్రమోషన్ కోసం, అది రాకపోతే నిరాశ పడిపోయి ఇంకా హోప్లెస్ అయిపోతాం. ఒక ఇంటర్వ్యూలోని బొమ్మనిరాని చెప్తారండి, అ లాంగ్ రేస్ నీడ్స్ అ లాంగ్ రన్నింగ్ హార్స్. అంటే మనం లాంగ్ రన్ లోని మన గేమ్ ఎలా ఉండాలి, ఎంత కన్సిస్టెంట్ గా ఉంటే మనం ఈవెన్చువల్లీ విన్ అవుతాం అన్న దాని మీద ఫోకస్ ఎప్పుడు లాంగ్ విజన్ మీద ఉండాలి. ఇట్స్ నాట్ ద ఫాస్టెస్ట్ హార్స్ దట్ రన్స్ లాంగెస్ట్. ఈ ప్రావర్బ్ తెలుగులో ఏమంటారో కామెంట్ చేయండి. ద వన్స్ హూ సర్వైవ్ అండ్ ద స్మార్టెస్ట్, దే ఆర్ ద వన్స్ హూ సెల్ఫ్ రెగ్యులేట్. సో ఇక్కడ మనకి లెసన్ ఏంటి అంటే, ఎండ్యూరెన్స్ అంటే ఓర్పుతో లాంగ్ రన్ లోని ఉండగలగడం, రేస్ లోని నిలబడగలగడం. ఇఫ్ యూ కాంట్ ప్రొటెక్ట్ యువర్ పీస్, యూ కాంట్ ప్రొటెక్ట్ యువర్ విజన్. బికాస్ ఇఫ్ యూ లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రాసెస్, యూ లూజ్ ద రీజన్ యూ స్టార్టెడ్. మరి టైమ్ అండ్ ఎమోషన్స్ ని రెగ్యులేట్ చేయడం ఎలా, నెక్స్ట్ రీల్ లో చెప్తాను. ఫాలో ఎంట్ మనీ.